నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 3, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘశుక్ల పంచమి. పంచమి తిథి ఫిబ్రవరి 2, ఆదివారం మధ్యాహ్నం 12:28 అండి. ఫిబ్రవరి 3 సోమవారం మధ్యాహ్నం 10:13 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘశుక్ల షష్ఠి మరియు సప్తమి 2 తిథులు ప్రారంభమవుతాయండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం ఫిబ్రవరి 4 మంగళవారం తెల్లవారితే 2:38 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా రేవతి నక్షత్రం ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. సోమవారం రాత్రి 11:17 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం సాధ్య రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:02 వరకు. తదుపరి శుభ కరణం కౌలవ సాయంత్రం 5:46 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 4:39 వరకు. తదుపరి శుభ. మరి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి మధ్యాహ్నం 1:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:38 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:18 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 12:31 నుండి రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:01 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చిన దివ్య ఆయుధం పేరేమిటి? ఆప్షన్ ఏ త్రిశూలం, బి శక్తి, సి వజ్రాయుధం. మీకు మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టయితే మీ ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అశ్వత్థామ అతః కుంజరః ఈ మాటలు ఎవరు అన్నారు? ఆప్షన్ ధర్మరాజు అండి. దీనికి కరెక్ట్ జవాబు. అందరూ సమాధానం కరెక్ట్గా చెప్పారు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్యామలా నవరాత్రుల్లో 5వ రోజు అండి. ఈరోజు అమ్మవారు సర్వసిద్ధి మాతంగి అవతారంలో ప్రజలకు దర్శనమిస్తారండి. ఈ పేరుతోనే మనం అమ్మవారిని కుంకుమ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వసంత పంచమి అండి. మరి నిన్న కూడా వసంత పంచమి అన్నారు అనొచ్చు. మనకి ఏంటంటే తెలంగాణ అంతా ఆదివారం 2వ తారీఖు వసంత పంచమి, ఆంధ్ర ఎక్కువ మటుకు వసంత పంచమి అనేది 3వ తారీఖు సోమవారం జరుపుతున్నారండి. అంటే సోమవారం సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఆ లెక్క ప్రకారం సోమవారం అనేది జరుపుతున్నారు. మరి మీరు ఏ ప్రాంతాలు బట్టి మీరు చేసుకోండి. కాకపోతే ఏ వయసు పిల్లలు చేయాలి, ఏ సమయంలో చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీకు ఈ వీడియో చివర ఉంటుంది. దీంతో పాటుగా రథసప్తమి పూజా విధానం, ప్రత్యేకంగా పరమాన్నం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, సాధారణంగా చేయకూడదంటే దానికి కూడా ఒక పద్ధతులు ఉన్నాయి. అవి ఏ రకంగా చేయాలనేది ఈ వీడియో చివర ఉంటుందండి. ఆల్రెడీ పూజా వీడియో చేసి పెట్టాను.
మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరియు ఈరోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం అండి. మరియు సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి వర్ధంతి ఈరోజు. అదేవిధంగా మీ పిల్లలకి ఎవరికైనా అక్షరాభ్యాసం చేసుకోవాలంటే అక్షరాభ్యాస సమయం మీకు పట్టింపు ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను ముహూర్తం అయితే మీకు ఇస్తాను, గుడ్ టైం అనేది. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, గోధుమరాయి వేయటానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లిరాట వేయటానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా లేదా పెళ్లి పత్రిక రాసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరి పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిదండి. అద్దె ఇంట్లో దిగడానికి కూడా మంచిది. ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి, ఉపనయనం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఇళ్ల స్థలాలకైనా ఇళ్ళకైనా అడ్వాన్స్ ఇవ్వాలన్నా, వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా నూతన ఉద్యోగాల ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా జాయినింగ్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు గర్భాధానం చేయడానికి, వాస్తు పూజలు చేయడానికి, మరియు హోమాలు నిర్వహించుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేయాలన్నా, బోర్లు తీసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా రథసప్తమి పూజ ప్రత్యేకించి పరమాన్నం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలతో సహా పూజ వీడియో ఉందండి. మీకు అవసరం అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.